నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సూచనలు సలహాలతో మెరుగైన పాలనను అందిస్తాం. శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల మొక్కలు నాటి ర్యాలీల నిర్వహణ. జననేతకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు. భారీ ర్యాలీగా తెనాలి చేరుకున్న ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని ఆటో స్టాండ్ వద్ద తెలుగునాడు కార్మిక పరిషత్ జిల్లా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వీరవల్లి మురళి మాట్లాడుతూ వైసీపీ జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రోడ్ల గుంతలు మయంగా మారి ఆటో కార్మికులు వాహనాలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటో తోలుకొని వచ్చిన సంపాదన వాటి మరమ్మతులకే సరిపోని పరిస్థితులు కార్మికులు ఎదుర్కొన్న పరిస్థితి అని అన్నారు. కూటమి ఘన విజయం సాధించేందుకు ఆటో కార్మికులు కూడా తనదైన శైలిలో కృషి చేశారని తెలిపారు. ఆటోలో ఎక్కే ప్రయాణికులకు అధ్వాన రోడ్ల పరిస్థితి, చదువుకునే విద్యార్థులకు పెంచిన ఫీజులు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా మారిన పరిస్థితులపై ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేస్తూ కూటమి గెలుపుకు కృషి చేశారని అన్నారు. ఆటో కార్మికులందరికీ కార్మిక పరిషత్ తరపున అన్ని విధాలా అండగా ఉంటానని, కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని మురళి హామీ ఇచ్చారు. కార్మిక పరిషత్ సంఘ సభ్యులు, ఆటో కార్మికులు, గణేష్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సునామీ చూసాం మనం. 164 సీట్లతో కూటమి అభ్యర్థులను ఏ విధంగా ప్రజలు గెలిపించారో మనం చూసాం. వైసీపీ అన్నాడు పుట్టగతుల్లో రాష్ట్రంలో ఎవరికి కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి, పేదవాడికి మేలు చేస్తా, ఈ రాష్ట్రానికి మేలు చేస్తా, మద్యపానం నిషేధం చేస్తా, అనేకమైనటువంటి దొంగ హామీలతో యువతకి ఉద్యోగ అవకాశాలు తెప్పిస్తా, పోలవరం కడతా, రాజధాని నిర్మిస్తా అని చెప్పేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు నమ్మి 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడో మనం చూసాం. ముఖ్యంగా పేద ప్రజల యొక్క జీవితాలు తాడుకున్నాడు. దొంగ మందు, బ్రాండ్లు వేరు, ముందంతా ఒకటే, రంగు నీళ్ళల్లో స్పిరిట్ కలిపి దాంట్లో విష పదార్థాలు కలిపి మందు, దొంగ మందుని ప్రజల యొక్క జీవితాలతో ఎంతోమంది ఈ రాష్ట్రంలో 100,000 మంది కిడ్నీలు చెడిపోయి, లివర్లు చెడిపోయి, వేల కుటుంబాలు ఈ జగన్మోహన్ రెడ్డి బలి తీసుకున్నాడు. నువ్వు ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఏల్దామనుకుంటే ప్రజలు ఊరుకుంటారా? సమయం వచ్చింది, అంతా కూడా కడుపులో పెట్టుకున్నారు. సమయం వచ్చినప్పుడు చూపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించడం అభినందనీయమని నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర వల్ల దేశంలో గణనీయంగా సీట్లు పెరిగాయని, అధికారానికి కొంత దూరంలో ఆగిపోవడం బాధాకరమైనా గానీ సీట్లు పెరగడం సంతోషంగా ఉందని చందు సాంబశివుడు పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిచిన టీడీపీ సపోర్ట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ వచ్చి అధికారం ఉపయోగించుకోవడం కోసం బీజేపీ కొన్ని సీట్లు ఇచ్చారు. 6 సీట్లు ఇచ్చిన 3 గెలిచారు. వీళ్ళైతే అన్నీ గెలిచారు కానీ ఒకటే తప్పదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే
ఈ విజయం ప్రజల విజయం. ప్రజల కోసం ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవటం కోసం, రాష్ట్రానికి హక్కులు సాధించే డెవలప్మెంట్ కోసం, ఆ రాష్ట్రం అభివృద్ధి పొందడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అంటున్నారు. ఎస్, తద్వారా మీరు ఒప్పుకున్నారు రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి. అలా నిలబడాలంటే మన రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ నెరవేర్చాలి. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చాలంటే ముఖ్యంగా మనకి ప్రత్యేక హోదా రావాలి. తర్వాత మనకి ఇక్కడ క్యాపిటల్ రావాలి, రాజధాని రావాలి, స్పెషల్ రైల్వే జోన్ రావాలి, పారిశ్రామికీకరణ జరగాలి, అది చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ రావాలి, ఇవన్నీ స్పెషల్ రైల్వే జోన్ రావాలి. ఇవన్నీ రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం. 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ గారు మనకి చెప్ప చూపించాడు తప్పితే ఏమి ఇవ్వాల. అలాంటి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తారా? భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తారా? మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము, హామీలను నెరవేరుస్తామని ఘంటాపథంగా చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి ఎంతకాలం పరిపాలించినా కానీ ఇలా ప్రతిపక్ష నాయకులను జైల్లో వేయకుండా చూసి అందరినీ గౌరవంగా చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేస్తారా? మిమ్మల్ని 53 రోజులు జైల్లో పెట్టించినటువంటి ఇండైరెక్ట్గా మోడీ గారికి సపోర్ట్ చేస్తారా? ఒకసారి మీరు ఆలోచించుకొని మన రాష్ట్రానికి మేలు జరగాలంటే, మీకు కూడా మేలు జరగాలంటే రాహుల్ గాంధీ గారు కనుక మీరు ఇస్తే యు ఆర్ కింగ్ మేకర్. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇండియాలో కింగ్ మేకర్, అనుమానాలు వితౌట్ ఎనీ డౌట్. ఇస్తే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా పట్టణ అధ్యక్షుడిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన ఎలక్షన్లో మరి అంతకుముందు 151 సీట్లు తెచ్చుకుని వైనాట్ 175 అంటూ విరవీగిన జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి. మనకు కావాల్సింది ఏంటి? ప్రభుత్వం నడపటం, ప్రభుత్వం ప్రజల మన్నన పొందటం. మనం ఏదో స్కీములు ఇచ్చాము, వాళ్ళని మేము మెచ్చుకున్నాము అని చెప్పి అంటాం కాదు. ఏమైంది మరి? మీరు చేసిన స్కీములు వాళ్ళందరూ ఓట్లు వేయలేదా? 11 సీట్లు వచ్చినాయి అంటే మీకు ఎంత ఇది? మీరు మనసుకి మనన చేసుకోండి. అట్లాగే ఇప్పుడు మాకు బీజేపీకి ఏమో 292, కాంగ్రెస్కి ఏమో 240 సీట్లు వచ్చినాయి రాహుల్ గాంధీ గారికి. అదే కనుక ఇంకొక 30-40 సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చేది. మధుర కవి నూతక్కి అబ్రహాం మధురమైన జ్ఞాపకాలు మా హృదయంలో పదిలంగానే ఉన్నాయని ఉపాధ్యాయులు పొన్నగంటి చక్రవర్తి పేర్కొన్నారు. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కూచిపూడి మోహన్ మాదిగ ఆధ్వర్యంలో రూరల్ మండలం కొలకలూరు గ్రామ సెంటర్ వద్ద గుర్రం జాషువా ప్రియ శిష్యులు మధుర కవి నూతక్కి అబ్రహాం 25వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ గురువు జాషువా మత్కుణం అందిస్తే శిష్యులు అబ్రహాం నల్లి మీద రాసిన పద్యం మరువలేనిదని తెలిపారు. న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ మాట్లాడుతూ తెనాలి బండ్ పైన అబ్రహాం విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే మనోహర్ చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో సుద్దపల్లి అంబేద్కర్, భవనాసి హేబెల్, మోదుకూరి దావిదు, ఉన్నం జానుబాబు, ఉన్నం చిన్నజాను, ఉన్నం సన్నీ, ఉన్నం గోపి, ఇమ్మాన్యుయల్, జర్నలిస్ట్ నూతక్కి ఆచారి, నూతక్కి స్వరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో జన్మించినటువంటి మధుర కవి, మహాకవి నూతక్కి అబ్రహాం గారి 25వ వర్ధంతి. గుర్రం జాషువా గారి ప్రియ శిష్యుడు. జాషువా గారు మత్కుణం రాస్తే నల్లి గురించి రాశాడు అబ్రహాం గారు. ఆ భావాల్లో కూడా తన చైతన్యాన్ని మాత్రమే ప్రదర్శించాడు. అలాగే ఈ గడ్డ మీద కవులు, కళాకారులు, నటులు అందరూ ఉద్యమకారులు ప్రాణాలను సైతం లెక్క చేయక జాతి లక్ష్యమే పనిచేసే
వారు ఉన్నటువంటి ఈ గ్రామములో కొలకలూరు గడ్డ మీద పుట్టినటువంటి అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకోవటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. 2 సంవత్సరాల నుంచి అబ్రహాం గారి రచనలు ముద్రించడానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ₹1,00,000 డొనేట్ చేసి నేను ఇవ్వలేదు, నేను ఇవ్వను అన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాదిగలు పంతం పడితే ఏ రాజకీయ నాయకుడైనా అంతమే. ఈ ఎన్నికలే ఉదాహరణ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ తెనాలి వారి పిలుపు మేరకు తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాసు గౌరీ శంకర్, జనరల్ సెక్రటరీ కిషోర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పుణ్యవతి, సుధాకర్, సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, విజయ్ కుమార్, మామిడాల శ్రీనివాసరావు, మహేష్, గుమ్మడి రవిరాజు, మదిర సురేష్, పెదపూడి భూషణం, మేరుగ బాబావలి, హుస్సేన్ మరియు కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు, న్యాయ సేవాధికార సిబ్బంది పాల్గొన్నారు. వాస్తవంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పర్యావరణాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరికి మీద ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఈ మొక్కలు ఉండటం వలన మనం ఆక్సిజన్ మనం డెవలప్ చేసుకొని ఈ యొక్క ఎండ వేడిని తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ను కూడా నివారించి మనం ముందు ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కడు పౌరులు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేపట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా బార్ అసోసియేషన్ తరఫున మేము విధిగా చెప్తాం. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు వారి భాగస్వామ్యంతో మా ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ గారు, ఇంకా సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరావు, పన్ను విజయకుమార్ వగైరా అందరూ కూడా మా యొక్క కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. మరి పర్యావరణం పరిరక్షించుకోవడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత. అందులో న్యాయవాదులుగా మేము ముందు వరుసలో ఉంటాం. మేము మా కోర్టులో గతంలో కూడా మేము చాలా మొక్కలు నాటడం జరిగింది. అవి ఈ రోజున పెద్ద అయ్యి అందరికీ నీడనిచ్చి కక్షిదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిలో ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తించాలి. అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు కావాలని ప్రజలందరూ కూడా మనం ఈ రోజును చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణం చాలా తేడా వచ్చింది. మన భారతదేశంలో అయితే దాదాపుగా 44 డిగ్రీల నుంచి 54 డిగ్రీల దాకా మరి ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే చెట్లు నరికేయటం, అడవులు నరికేయటం, ఎక్కడా కూడా పర్యావరణం మీద ప్రజలకి అవగాహన లేకుండా పోవటం. ప్రభుత్వాలు కూడా విధిగా ఈ ఒక సంకల్పంగా తీసుకుని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమం దాన్ని పెంచే బాధ్యత ప్రతి ఇంటికి కూడా అప్పచెప్పి ఈ ఎక్కడైతే మనం ఈ రోడ్ల వెంట ఎక్కువగా మనం మొక్కలు నాటగలిగి ఉంటుందో దాని దాదాపుగా 3-4 డిగ్రీల సెల్సియస్ మనం తగ్గించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణం బాగుండాలని చెప్పి కోరుకుంటూ స్థానిక గంగానమ్మపేటలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెనాలి ఎమ్మెల్యేగా రికార్డు మెజార్టీతో గెలిచిన నాదెండ్ల మనోహర్కు, గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కేవలం ప్రజలకు డబ్బులిస్తే సరిపోతుందా, అభివృద్ధి చేయనవసరం లేదనుకున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కూటమికి గెలుపు ద్వారా ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటున్నారని ఓటు ద్వారా తెలియజేశారని తెలిపారు. కేంద్రంలో రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రం రాజధాని అమరావతిని, పోలవరాన్ని వెంటనే పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తారని అన్నారు. జూన్ 4వ తారీఖు మనందరం ఎదురు చూసిన ఫలితాలు వచ్చేసినాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ సర్కార్, అదేవిధంగా దేశంలో కూడా మూడోసారి ఏదైతే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారో ఆ రికార్డుని బద్దలు కొడుతూ నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అవ్వబోవటం, ఇది నిజంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కూడా శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలకులు ఈ రోజుకైనా
తెలుసుకోవాల్సిన విధంగా ప్రజలు మనకి ఓటు ద్వారా తీర్పు చెప్పారు. అభివృద్ధి అనేది పక్కన పెట్టి కేవలం ప్రజలకు పథకాల పేర్లతో డబ్బులు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, కొత్తపల్లి యోగానంద కిషోర్, యశ్వంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్ ఫలితాల గురించి నిన్న భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం చూసినాక అందరూ చాలా సంతోషంగా కేంద్రంలో ఎన్డీఏ విజయవంతంగా ఎక్కువ సీట్లు రావడం, అనుకున్నన్ని సీట్లు కొద్ది తగ్గినా కానీ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఊహించినటువంటి ఫలితాలు రావటం, అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గానికి వచ్చే లోపల ఈ మనోహర్ గారు కూడా ఊహించినటువంటి మంచి మెజార్టీతో దగ్గర 50,000 దగ్గర రావడం అంటే ఇది తెనాలిని రికార్డు సృష్టించినట్టు అయింది. పూర్తిగా మన తెనాలి నియోజకవర్గంలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో కానీ, అదేవిధంగా కేంద్రంలో కానీ కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా బీజేపీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఊహించని విధంగా ఘన విజయం కట్టబెట్టిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలని తెనాలి శాసనసభ్యులుగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమికి అపూర్వ రీతిలో మద్దతు తెలపటమే కాక తెనాలిలో ఎన్నడూ లేని రీతిలో భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలని మనోహర్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పట్టణంలో గంజాయి నిర్మూలన, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పాలనను వారి సలహా సూచనలతో చేస్తానని మనోహర్ హామీ ఇచ్చారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎంతో వినయంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ఆలోచించాల్సిన అంశం ప్రజా తీర్పు. ప్రజలు ఆ విధంగా స్పందించి ఒక ప్రభుత్వం మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారో మనందరం కూడా గర్వపడాలి. పరిపాలన చేతకాక సామాన్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకి మాత్రం ఏ విధంగా కూడా అండగా నిలబడిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మనం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాం. భయపెట్టించే పరిస్థితులు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులపైన కూడా తీసుకొచ్చారు. వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. ఎవరు స్వేచ్ఛగా మాట్లాడినా ఇబ్బంది అయిపోతుందనే ఒక ఊహాజనితమైన పరిస్థితి తీసుకొచ్చి భయభ్రాంతులు చేశారు. చిన్న వయసులో కాలేజీ పోయే విద్యార్థులు ప్రభుత్వం పైన ఒక విమర్శ సోషల్ మీడియాలో సరదాగా షేర్ చేసుకుంటే వాళ్ళపైన కేసులు పెట్టి తల్లిదండ్రులు బెదిరించారు. యువత ఎక్కడ కూడా ప్రశ్నించకూడదని చెప్పి ప్రణాళికబద్ధంగా గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా పెంచేశారు. అంత దారుణమైన పరిస్థితులు, ఎవరు మనని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు పరిపాలించారు. కాబట్టి ప్రజలు ఆ రోజు కోసం ఎదురు చూశారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 200 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల రాష్ట్రానికి భయంకర నష్టం జరుగుతోంది, మనందరం కంకణం కట్టుకుని కలిసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ప్రజల్లోకి మనం కలిసి వెళ్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, ప్రజల సమస్యలపైన మనం పోరాడదాం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మనం మాట్లాడదామని చెప్పి ఆయన ఆ రోజున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం
ఒక పిలిపిచ్చారు. ఆ రోజు నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసాం, అనేక పోరాటాలు చేసాం. ప్రజలు కూడా ఆ విధంగానే పాల్గొన్నారు. ప్రత్యేకంగా రోడ్ల దుస్థితి, భవన నిర్మాణ కార్మికుల దుస్థితి, కావాలని వీళ్ళు సృష్టించిన ఇసుక కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం దొరకపోవడం, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో వీళ్ళు డబ్బులు చెల్లించక వాళ్ళు వైద్య సేవలు మానేయడం, తెలుగు భాషని తుడిచిపెట్టడానికి కోసం వీళ్ళు చేసిన భయంకరమైన ప్రయత్నం, ఇవన్నీ కూడా ఎంతో బాధ కలిగించినాయి. కానీ ఎంతో ఓపికగా ప్రజలు ఎదురు చూశారు, నిలబడ్డారు. ఊహించని విధంగా ఒక చక్కటి తీర్పునిచ్చారు. కొత్త ప్రభుత్వం త్వరలోనే ఏర్పడబోతోంది. తెనాలి నియోజకవర్గానికి కూడా నేను ప్రత్యేకంగా మన ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాల గురించి వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుని చాలా నిలకడగా నిజాయితీగా నిలబడింది మన రాష్ట్ర ప్రజలు, మన ఓటర్లు. తెనాలి ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఒక మంచి మేనిఫెస్టో ప్రణాళిక సిద్ధం చేశాం. ఎన్నికల ముందు ఆ వాగ్దానాలు చేశాం. ఖచ్చితంగా రహదారుల విషయంలో కానివ్వండి, మంచినీటి సౌకర్యాలు కల్పించడం విషయంలో కానివ్వండి, మున్సిపాలిటీ నుంచి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, చాలా బలంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా మేము ప్రయత్నిస్తాం. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని బుధవారం తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపేటలోని కార్యాలయం వద్ద నిర్వహించారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించిన ప్లకార్డులను చేతపుని ర్యాలీగా దేవి చౌక్ వద్దకు చేరుకొని నో యూజ్ సింగిల్ ప్లాస్టిక్ సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంఈఓ వి జయంతి బాబు మాట్లాడుతూ విద్యాశాఖ ఆదేశాలను అనుసరిస్తూ విద్యార్థులకు పర్యావరణ ప్రాముఖ్యతను బోధించడం మరియు వారిలో పర్యావరణ పరిరక్షణ పెంపొందించేలా పాఠశాల స్థాయిలో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలని కోరారు. పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన డే వైజ్ షెడ్యూల్ను ఈ నెల 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు వివిధ రకాల యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన రికార్డును మెయింటైన్ చేయవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులకు తెలిపారు. ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే భూమిని పరిరక్షించడం, పునర్నిర్మించటం. మనం చేసే అనేకమైనటువంటి మానవ తప్పిదాల వలన మన జీవన విధానం అస్తవ్యస్తం అయిపోవడమే కాకుండా ఈ భూమి ప్లానెట్ని మన ఫ్యూచర్ జనరేషన్కి యాక్చువల్గా అందించలేనటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నాం. దీని కొరకు ఏం చేయాలి, ఎలా ఈ ప్లానెట్ని మనం కాపాడుకుని సురక్షితంగా మన తర్వాత తరాల వారికి అందజేయాలనే దాని గురించి భావి భారత పౌరులైన విద్యార్థుల్ని చైతన్యవంతం చేయటం, దాంతోపాటుగా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి తన యొక్క గురుతరమైన బాధ్యతగా ఈ భూమిని రక్షించాల్సినటువంటి కార్యక్రమాలని, అలవాటుల్ని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ రోజు యొక్క ప్రత్యేకత. ఎమ్మెల్యే నాదిండ్ల మనోహర్ కి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. హాఫ్పేట, కొలకలూరు, నందివెలుగు మీదుగా జనసేన పార్టీ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఎమ్మెల్యే నాదిండ్ల మనోహర్ తెనాలి తరలి వచ్చారు. దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గజమాలలు, హారతులతో నీరాజనాలు పలికారు.
వేలా ఘటమందు ఘటమని అభ్యర్థిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని, నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా
అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో దానికి ప్రజలు ఈరోజు నిండు మనసుతోటి ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మన ఎంతో చక్కగా మమ్మల్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభిమానించి, అభినందించి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు. తెనాలి నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేము. కనీ వినియర్గని రీతిలో సుమారు 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో మీకే తెలియాలి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు మీ పరిపాలన వల్ల. అతి త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని వేచి చూశారు. సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిజంగా రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయని చూపించే విధంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి మనలందరినీ కూడా ఈ వ్యవస్థ పైన నమ్మకం తీసుకొచ్చే విధంగా ప్రజలు నిలబడ్డారు. కూటమి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మాటిస్తున్నాను, నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఈ వ్యవస్థని మరొకసారి ఈ రాష్ట్రానికి అంకితం చేసే విధంగా, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, రైతులకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పించే విధంగా, సంక్షేమం అనేది ఒక బాధ్యతగా పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమం చేసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ మూడు కలిసి తప్పకుండా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చేటట్టు పునరంకితమై మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులందరికీ ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినందుకు, అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మనం వెలుగులో తీసుకొచ్చే విధంగా మన రాజకీయాలు, మన రాష్ట్రాన్ని ఆ తీర్పు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన పట్టణంలో ఏకైక నరసింహస్వామి దేవస్థానం నాజర్పేటలో వేంచేసి ఉంది. ప్రతి సంవత్సరం స్వామివారికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విశేషంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. బుధవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవానికి పరశివానంద భారతి ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ట్రస్ట్ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత కన్నుల పండగగా ఉదయం నుంచి అనేక వేల మంది భక్తులతో ఈ కళ్యాణం జరిపించబడుతూ ఉంది. ఈ కళ్యాణం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకే జరిపించబడును. ఈ ప్రత్యేక కళ్యాణాన్ని ఈ కళ్యాణంలో 100 మంది గంటలు కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ తిలకించడానికి అనేక వేల మంది భక్తులు వేచేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించినారు. యంగ్ జనరేషన్ టీం సభ్యులు క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితునికి నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక అమరావతి ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న రమేష్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బాధితునికి 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని చెంచుపేటలో తాళ్ళూరి రమేష్ అనే వ్యక్తి సుమారు 46 సంవత్సరాలు ఉంటాయి. ఇటీవల తను కోత మిషన్ కటింగ్ చేసుకుంటూ తన జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేటోడు. మరి అతనికి భార్య కూడా లేదు. ఇటీవల తనకి నోటి క్యాన్సర్ రావడంతో కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. తనకి జీవనానికి కూడా ఏ ఆధారం లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబం టీం యంగ్ జనరేషన్ని సంప్రదించగా ఈరోజు మా తరపున రమేష్ గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. రానున్న రోజుల్లో కూడా
రమేష్ గారి కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి జామియా మసీద్ దగ్గర తెలుగుదేశం కూటమి విజయం సాధించినందుకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద మౌలానా మసూద్ మాట్లాడుతూ ముస్లింలు కూటమికి మద్దతుగా నిలిచారని, చంద్రబాబు సీఎం కావడంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు తెనాలి నాదెండ్ల మనోహర్ భారీ మెజార్టీ సాధించడంలో ముస్లింలు మద్దతుగా నిలిచారని, ముఖ్యంగా తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కూటమి విజయ పదంలో నడవడానికి కీలక పాత్ర వహించారని తెలిపారు. కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి మంచి మెజార్టీతో 164 నియోజకవర్గాల్లో విజయం సాధించడంలో అన్ని వర్గాలకు ప్రజలతో పాటు ముస్లింలు కీలక పాత్ర వహించారని తెలిపారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు తీవ్రమైన నష్టం చూశారు. అలాగే ఇసుక ఆపేసిన తర్వాత రోజువారీ పనిచేసే కూలీలు కూడా చాలా నష్టపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు రోజు 500 తీసుకుంటే కానీ వాళ్ళ దినచర్య గడవదు. అలాంటిది 2 సంవత్సరాల దాకా వాళ్ళకి పనులు లేకుండా చేశారు. ఇట అన్ని వర్గాల్లో కూడా తీవ్రమైన నష్టం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలవైతే తీవ్రమైన నష్టం చేశారు. ఇప్పుడు ఒకటే జరిగింది కూటమికి, అక్కడ కూటమి ఏర్పడితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, బీసీలు, అణగారిన వర్గాలు అందరూ కూటమిగా ఏర్పడి ఘన విజయానికి తోడ్పాడినందుకు ప్రతి ఒక్కరికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంపీ గారిని గెలిపించినందుకు, అలాగే తెనాలి నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం ఆలపాటి రాజా గారు ఎంతో కృషి చేశారు. వన్ సైడ్గా ఇక్కడ ఓటేసి దాదాపు 50,000 మెజారిటీ, 48,000 మెజారిటీతో నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించడంలో ముస్లింల పాత్ర ఎంతో ఉంది. కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, తెనాలి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ నసీం షరీఫ్, కుతుబుద్దీన్, ఖాజా మొహద్దీన్, మునీర్ తాజ్ బాషా, షేక్ తౌఫీఫ్ రహీం, రోషన్ మొఘల్ బాషా, సిఆర్పి సుబానీ, నాగూర్ వలీ షేక్, సత్తార్ బాషా, జంపనీ షరీఫ్, ముజీబ్ బాషా బాబు, బాయిజానీ తదితరులు పాల్గొన్నారు. हमारे लिए बड़ी खुशखबरी की बात है कि हमारे मुसलमान भाइयों ने भारी मेजॉरिटी से इस इलेक्शन के अंदर वोट देकर सब लोगों ने हमको जो है जीत हासिल कराई है और हमारे चंद्रबाबू नायडू साहब को सीएम देखना चाहते थे, इसलिए लोगों ने ये अच्छा फैसला लेकर भारी मेजॉरिटी से, चाहे हमारे एमपी साहब हो, एमएलए साहब हो और इसी तरह हमारे सीएम चंद्रबाबू नायडू साहब हो, सबको जो है फिर ओहदे में लाकर जो है हमारे सबके लिए हिम्मत अफजाई की हमारे लिए बड़ी खुशी की बात है कि हम लोग, क्योंकि ये लोगों का फ़ैसला है, ये तमाम मुसलमान मिलकर बड़े मेजॉरिटी के साथ इसके अंदर वोट डालकर सबको जिताकर जो है सीएम बनाए हैं, ये हमारे लिए बड़ी खुशी की बात है. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సూచనలు, సలహాలతో మెరుగైన పాలనను అందిస్తాం. శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల మొక్కలు నాటి ర్యాలీల నిర్వహణ. జననేతకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు. భారీ ర్యాలీగా తెనాలి చేరుకున్న ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.